తాజాగా టెన్సెంట్ వాళ్ళు హౌన్యాన్ T1 అనే ఒక కొత్త రీజనింగ్ ఏ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాళ్ళు ప్రీవియస్గానే ఈ మోడల్ తీసుకొచ్చారు, బట్ దాన్ని అప్గ్రేడ్ చేశారనమాట. ఈ మోడల్లో వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఓవరాల్గా ఒక సంబంధించిన ఏ మోడల్ని ఒక స్కోర్తో ఎవాల్యుయేట్ చేస్తారు. అదే MMLU అనే ఒక స్కోర్తో అయితే చెప్తారనమాట. ఈ స్కోర్ చూసినట్లయితే 87.2 స్కోర్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన హున్యాన్ T1 అనే ఏ మోడల్ OpenAI O1 తర్వాత సెకండ్ ప్లేస్ లో అయితే నిలిచింది అనమాట. అలానే డిఫరెంట్ బెంచ్ మార్క్స్ CVL, AME, జేబ్రా లాజిక్ ఈ బెంచ్ మార్క్స్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన ఈ వీడియోలో అయితే ఈ ఏ మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. వాస్తవానికి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీన్ని టెస్ట్ చేయడానికి అయితే లేదండి. ఇదే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. నేను దీన్ని క్లిక్ చేస్తుంటే డౌన్లోడ్ అవుతుంది తప్పిస్తే సుమారుగా 620 అంతా 670 GB ఫైల్ చూపిస్తుంది. సో అది డౌన్లోడ్ చేసి మనం రన్ చేయాలంటే మనకి పవర్ఫుల్ సిస్టమ్స్ లాంటివి అయితే అవసరం. అందుకనే నేను హగ్గింగ్ ఫేస్ లో దీన్ని టెస్ట్ చేసుకునే డెమో వర్షన్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. లింక్ క్లిక్ చేస్తే కనుక హగ్గింగ్ ఫేస్ ఈ మోడల్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేశాను. వీళ్ళు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది హగ్గింగ్ ఫేస్ లో డిఫరెంట్ ఏ మోడల్స్ మీరు టెస్ట్ చేసుకోవడం కోసం డెమో పర్పస్ కింద అయితే హెల్ప్ అవుతుంది. సో వీళ్ళు ప్రీ డిఫైన్డ్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే పెట్టారు. బట్ మనం రెగ్యులర్ గా టెస్ట్ చేసే ఇనిషియల్ ఇంప్రెషన్ టెస్ట్ అయితే ఇప్పుడు చేద్దాం. నేను అడిగిన క్వశ్చన్ కి సుమారుగా ఒక 2 seconds లో ఆన్సర్ అయితే ఇచ్చిందండి ఈ ఎడిషన్ కి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, ఈ ఆన్సర్ జనరేట్ చేయడానికి ఒక 4 to 5 seconds అయితే తీసుకుంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి ఈ మల్టిప్లికేషన్ ఇది ఆన్సర్ కరెక్టో కాదో అని. నెక్స్ట్ నేను ఒక మ్యాథ్ ఈక్వేషన్ ఇచ్చాను, దీన్ని సాల్వ్ చేయమని చెప్పి అడుగుతున్నాను. సో దీనికి 3x² + 2x + 1 దీనికి ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. దీని ఆన్సర్ వచ్చి 3 అనేది చెప్పింది. నెక్స్ట్ ఒక లాజికల్ క్వశ్చన్ అయితే అడిగాను, హ్యాట్స్ ఉంటే ముగ్గురు దగ్గర వీళ్ళు ఫైనల్ గా ఎవరి దగ్గర హ్యాట్ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. దీనికి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రీన్ హ్యాట్, అది కరెక్ట్ ఇస్తుందో అనేది చూద్దాం. సో ఇది కరెక్ట్ గానే గెస్ చేయగలిగిందండి, గ్రీన్ హ్యాట్ అనేది చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట, ఇది మెట్సాట్ అల్గారిథం అయితే జనరేట్ చేయమని అడిగాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి ఇది కరెక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చిందో లేదో కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిమోట్ వర్కింగ్ అనేది ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో కరెక్టా కాదని చెప్పి ఒక 500 word ఆర్టికల్ అయితే అడుగుతున్నాను. దానికి ఈ ఆర్టికల్ కూడా ఒక 15 seconds లో అయితే జనరేట్ చేసింది. సో మనకి ఇక్కడ మెన్షన్ ఏం చేసిందంటే బ్యాలెన్స్డ్ గా సమాధానం ఇచ్చింది. ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనకి రిమోట్ వర్కింగ్ ద్వారా అయితే మనకి ఓవరాల్ ఆర్టికల్ అయితే జనరేట్ చేసింది. ఒకసారి ఇది 500 words జనరేట్ చేసిందో లేదో చెక్ చేయడం కోసం నేను కంటెంట్ పేస్ట్ చేశాను. ఇందులోకి 571 words అనమాట. మనం అడిగినట్టుగానే 500 words తో మనకి ఆర్టికల్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎన్ని సెకండ్స్ లో జనరేట్ అవుతుందని చూపిస్తుంది. అసలు ఈ మోడల్లో కింద ఎస్టిమేషన్ సెకండ్స్ అని చూపించిన దానికన్నా ఫాస్ట్ గానే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే నేను ఇమేజెస్ జనరేట్ చేయలేను, బట్ ఇమేజెస్ సంబంధించిన ప్రాంప్ట్ అయితే మీకు ఇస్తానని చెప్పి డీటెయిల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ నేను ఒక 10,000 రూపాయల బడ్జెట్ లో కేరళ నుంచి హైదరాబాద్ కి ఒక 3 రోజులు ట్రిప్ ప్లాన్ చేయమని అడుగుతున్నాను. మనకి ఎలా సజెషన్ ఇస్తుందో చూద్దాం. ఈ రెస్పాన్స్ ఇవ్వడానికి సుమారుగా 20 seconds అయితే టైం తీసుకుందండి. డైరెక్ట్ గా ఏం చెప్తుందంటే మనకి ఫ్లైట్ నే సజెస్ట్ చేసింది. ఫ్లై కి 5,000 చెప్తుంది. దాని తర్వాత మీకు టిఫిన్ సీట్లకి చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే హోటల్ కి 1,500 చెప్పింది. అంటే అక్కడికి మనకి 6,500 అయింది. అలానే బ్యాక్ క్వార్టర్స్ లో స్టే చేయడానికి ఇంకో 1,000, అలానే 7,500 అయింది. ఇలా కొన్ని ఎస్టిమేషన్స్ అయితే ఇచ్చింది. నాకు కొంచెం మరింత డీటెయిల్ గా ఇస్తే బాగుండని అనిపించింది అండి. ఇక్కడ సమ్మరీగా ఇలా ఇచ్చేసింది, కానీ ఇంకొంచెం మరింత క్లియర్ గా ఇస్తే బాగుండు అనిపించింది. సో ఫ్లైట్ ని సజెస్ట్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మేబీ 3 days కాబట్టి ఆ టైం సేవ్ చేయడానికి అది సజెస్ట్ చేసిందేమో అని అనుకోవాలి. నెక్స్ట్ ఒక పోయం రాయమంటున్నాను. మన భారతదేశంలోని ఫేమస్ హీరో పేర్లు ఉండాలి, దాంతో ఒక పోయం జనరేట్ చేయమని అడుగుతున్నాను ప్రాంప్ట్. ఇక్కడ ఇండియన్ యాక్టర్స్ అంటే ఇక్కడ అన్ని చూస్తే కేవలం బాలీవుడ్ సంబంధించిన యాక్టర్స్ ఇచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన సౌత్ ఇండియాకి సంబంధించినవి ఇలా డిఫరెంట్ యాక్టర్స్ ఇస్తా అనుకున్నాను. బట్ ఇది కంప్లీట్ గా హిందీ యాక్టర్ సంబంధించిన పేర్లతోనే మనకి పోయం అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి హై స్కూల్ స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చాలా సింపుల్ గా ఒక రోబోట్ ఎగ్జాంపుల్ తో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో
చెప్పేసింది. ఉదాహరణకు రోబోట్ ని నాకు బెస్ట్ సినిమా సజెస్ట్ చేయమంటే ఆ రోబో ఏం చెప్తుందంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు, కానీ నువ్వు నాకు ఫన్నీ మూవీస్ చూడడం అంటే ఇష్టం, దానికి సంబంధించిన సినిమా అడిగితే అప్పుడు ఆ రోబోట్ క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ప్రాంప్ట్ అనేది డీటెయిల్ గా ఇవ్వాలి. అదే రియల్ టైమ్ లో డెవలపర్స్ కి చాట్ బోర్డ్స్ యాక్యురేట్ రెస్పాన్సెస్ రావాలంటే కనుక ఇటువంటి ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవసరం అవుతారని చెప్పి సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ ఇచ్చి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయమంటున్నాను. ప్రపంచం మార్గాలతో నిండి ఉంది, మీరు ఎక్కడ చూడాలో తెలుసుకుంటే ప్రతి సవాలు పెరిగిపోవడానికి మరియు నేర్చుకోవడానికి ఒక అవకాశం. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేదు, ఇక్కడ వరకు కరెక్టే. ఇక్కడ తెలుగు కరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే ప్రపంచం చుట్టూ మనకు అవకాశాలు నిండిపోయి ఉంది, కానీ మనం ఎక్కడ చూడాలో సరిగ్గా తెలుసుకుంటే ప్రతి ఛాలెంజ్ నుంచి కూడా మనం తెలుసుకుని గ్రో అయ్యే అవకాశం ఉంది, అది సమాధానం. బట్ ఇక్కడ పెరిగిపోవడానికి అనేది ఎగ్జాక్ట్ జస్ట్ ఇంగ్లీష్ ని తెలుగులో కన్వర్ట్ చేసినట్టు ఉంది, కానీ మనకు తెలుగు తగ్గ ట్రాన్స్లేషన్ అయితే ఇంకా బెటర్ గా ఇస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ప్రాంప్ట్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ని అనలైజ్ చేసి నెక్స్ట్ క్వార్టర్ లో ఇండియాలో ఏ టెక్నాలజీ కంపెనీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుందో చెప్పమని అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. అయితే ఈ మోడల్ వచ్చి 2021 సంబంధించిన డేటా అనేది తీసుకుందంటే మరి ఈ హగ్గింగ్ ఫేస్ లో మనం ప్రాంప్ట్ ఆడడం వల్ల పాత రెస్పాన్స్ ఇస్తుందా, లేకపోతే ఈ హాంగ్ మోడలే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదనేది నాకు క్లారిటీ లేదు. ఇదైతే మనకి ప్రెసెంట్ ట్రెండ్ సంబంధించిన డేటా అయితే ఇవ్వలేదు. ఇక చివరి ప్రాంప్ట్ ఏంటంటే ఒక వేగన్ కి అంటే ఎవరైతే వెజిటేరియన్ తింటారో వాళ్ళకి ఒక రెసిపీ కావాలి, ఒక 4 ఇంగ్రీడియంట్స్ చేసుకోగలిగే ఒక రెసిపీ ఏంటో అడుగుతున్నాను ఇండియన్ స్టైల్లో అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. మనకి ఏం సెలెక్ట్ చేసిందంటే వేగన్ పాలక్ టోఫు కర్రీ, పాలక్ పన్నీర్ కి సబ్స్టిట్యూట్ కింద ఈ పర్టికులర్ రెసిపీ అనేది ఇచ్చింది. ఉదాహరణకి నేను ఇందులో ఒక చిన్న మార్పులు చేస్తాను. ఒక తెలుగు స్టేట్ సంబంధించిన రెసిపీ కావాలి, రెస్పాన్స్ కూడా తెలుగులో ఏమని అయితే అడిగాను సేమ్ ప్రాంప్ట్ కి. ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఇది యాక్చువల్ గా మళ్ళీ అదే క్వశ్చన్ ని తీసుకుంటుంది. నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏం సమాధానం ఇచ్చిందంటే నాన్ మీట్ కార్య. అసలు ఇది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. బంగాళదుంపలు, పచ్చి కూరగాయలు, ఉల్లిపాయలు, తుపాకీ పిండి అంట. తుపాకీ పిండి ఏంటో నాకైతే అర్థం కాలేదు. బంగాళదుంపలు కడిగి నీటితో తడబెట్టి ఒక పాత్రలో పెట్టండి, ఉల్లిపాయలను కూడా కడిగి నీటితో తడబెట్టి ముందు పెట్టిన మిశ్రమాన్ని కలిపి పెట్టండి, తుపాకీ పిండిని కూడా మిశ్రమం. అంటే ఈ మోడల్లో ఏంటంటే కొన్ని పదాలను ఎగ్జాక్ట్ గా ఆ ఇంగ్లీష్ పదాన్ని ట్రాన్స్లేట్ చేసేస్తుంది, కానీ మన తెలుగులో ఎటువంటి పదాలు వాడుతాం అనేది తీసుకోలేదు. సో ఈ ట్రాన్స్లేషన్ పరంగా అయితే కొంచెం ఇది ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఎడిషన్స్ పరంగా బాగానే అయితే ఇచ్చింది, మ్యాథమెటిక్స్ పరంగా, ప్రోగ్రామింగ్ ఓకే, కంటెంట్ క్రియేషన్ వరకు ఓకే అండి. ఈవెన్ మన టూర్ సజెషన్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. నాకు గ్రాక్ అయితే నచ్చింది ప్రీవియస్ గా నేను టెస్ట్ చేసిన మోడల్స్ లో. ఈ పోయమ్స్ కూడా మనకి ఇతర మోడల్స్ ఉదాహరణకి డీప్ సిక్ గానీ లేకపోతే మనకి గ్రాక్ అయ్యే రెస్పాన్స్ ఇంకా బెటర్ గా ఉంది. ఇది ఏంటంటే మనకు కొన్ని స్పెసిఫిక్ యాక్టర్లు అంటే పలానా హిందీ యాక్టర్లు అన్నట్టుగానే తీసుకుంటే తప్పిస్తే ఇండియన్ యాక్టర్స్ అంటే అందరూ అనేది అయితే ఇది మరి సరిగ్గా గుర్తించి చెప్పలేదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరీ అంత నెక్స్ట్ లెవెల్లో అయితే నాకైతే అనిపించలేదు, పర్లేదు అనిపించింది ఈ మోడల్ గురించి. ఇటువంటి లేటెస్ట్ చేయగలిగిన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.